తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, ఈ దినము ప్రత్యేకంగా మనము పవిత్ర వారములో లేక హోలీ వీక్లో మనం ప్రవేశిస్తున్నటువంటి ఈ తరి, దానికి ముందుగా జరుపుకునేటటువంటిది ఒక పండుగనండి, లేకపోతే ఒక దీని యొక్క ఆచరణ, పవిత్ర ఆచరణ కావచ్చు. మట్టల ఆదివారం అంటాం దీన్ని. అంటే ఖర్జూరపు మట్టలతో ప్రభువారిని యెరూషలేము నగరానికి ఆహ్వానించేటటువంటి ఈ యొక్క పెద్ద యాత్ర. దీని యొక్క అంశం హోసన్నా ప్రభువా మమ్మును రక్షించుము, హోసన్నా ప్రభువా మమ్మును రక్షించుము. తత్సంబంధంగా ప్రవక్త జకరియా 9వ అధ్యాయము 9వ వచనం నుండి మీ కొరకు కొద్ది వచనాలు చదివి వినిపిస్తాను. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చివరి వచనం అదే అధ్యాయంలో, నా జనులు యెహోవా దేశంలో కిరీట మందలి రత్నం వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యం చేత యవ్వనులను, క్రొత్త ద్రాక్షారసం చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. దేవునికి స్తోత్రం. ఇదే సమయంలో దావీదు కీర్తన 118వ దావీదు సంకీర్తనలో ఒక 2 చరణాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. 118 వచనం 19, 20. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడు అయిన దేవ, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, అనునిత్యమైన నీ ప్రేమలో మమ్మను మీరు బలపరిచి భద్రపరిచి సజీవులుగా మమ్ముంచి ఈ ఉదయకాలములో మరొక విశ్రాంతి దినాన నీ పవిత్ర వాక్య ధ్యానములో ప్రభు మేము ప్రవేశిస్తున్న తరి, మీరు మాతో ఉండాలని, నీ స్వరాన్ని, నీ సందేశాన్ని మాకు వినిపించి మా హృదయాలను సంధించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ఈ దినము యావత్ ప్రపంచము దాదాపుగా ప్రాచీన సంఘాలు, చారిత్రక సంఘాలు ఈ క్రైస్తవ విశ్వాస యాత్రలో ఒక నిర్దిష్టమైనటువంటి ఒక మలుపులోనికి ప్రవేశిస్తున్నటువంటి తరి చేసుకునేటటువంటి ఒక ఆచరణ, ఒక పవిత్రమైనటువంటి ఆచరణ ఈ మట్టల ఆదివారము. మట్టలు అంటే ఖర్జూరపు మట్టలు అనేది అది సందేశం. లూకా 19వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మార్క్ సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త ముందే పెట్టేశారు దీని యొక్క రికార్డింగ్ 12వ అధ్యాయం యోహాను సువార్త. ఇది అంతా కూడా నమోదు చేయబడినటువంటి ఒక విదితము లేక ఘట్టము మనం గమనించాలి. దీనికి ముందుగా జకరియా గ్రంథం 9వ అధ్యాయంలోను, దావీదు సంకీర్తన 118లోను ఇవన్నీ కూడాను పొందుపరచబడి ఉన్నాయి. ఒకదానికి సమాంతరంగా మనం గమనించగలిగితే చాలా సంబంధం ఉన్నది ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రాసెస్ అంతటిలోను. భస్మ బుధవారం నుంచి లెక్కేస్తే యాక్చువల్గా మట్టల ఆదివారానికి 40వ దినమే, కానీ ఆదివారాలు అవి తీసేస్తే నిజమైన 40 దినాలు మనకు మంచి శుక్రవారం వరకు వెళ్ళేదన్నమాట. యేసు వారి యొక్క జయము లేక యేసును గుర్చినటువంటి ప్రవచనము నెరవేర్పు ఇవాళ మనం చూస్తున్నాం. ఆయన మార్గము సిలువ వైపు మార్గం. ఆయన గలిలయ నుండి, నజరేతు నుండి ప్రారంభమైనటువంటి ఈ యాత్ర ఇవాళ యెరూషలేము వైపు నడుస్తూ ఉన్నది. దాదాపుగా తాబోరు కొండ దగ్గర జరిగిన రూపాంతర అనుభవం తర్వాత వారు ఇంకా వెనక్కి పోలేదు గలిలయ వైపు. అక్కడి నుండి ఆయన యెరూషలేము వైపే, అంటే ఆయన స్పృహతోనో
లేక ఇంకో విధంగానో కావచ్చు, అంటే కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్గా ప్రభువు వారు సిలువ నీడను చూస్తూనే ఉన్నారు. ఆ సిలువ వైపే ఆయన గమనం ఉన్నట్లుగా మనం గమనించాలి. ఇందులో మనం గమనించదగినటువంటి కొన్ని ప్రత్యేకమైన విశేషాలు ఏంటంటే, ఈ సిలువ యాత్ర అందాం దీన్ని. ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటిదే ఇది. సిలువ ఇక్కడ కనబడదు. జయప్రవేశం, యెరూషలేము నగరంలోనికి ఆయన ప్రవేశిస్తున్నటువంటి ఘట్టం ఇది. బహుశా యెరూషలేమునికి ఆయన చివరిసారి మనుష్య కుమారుడిగా చేస్తున్నటువంటి యాత్ర. రెండవది ప్రవచనాల నెరవేర్పు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ ఆర్ ప్రొఫెసీస్. ఇక్కడ వాడినటువంటి పదార్థాలు చూస్తున్నాం మనం. ఏంటంటే ఈ ఖర్జూరపు మట్టలు, అక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలు, మేబీ ఒలివ కొమ్మలు తదితరమైనవి కూడా అక్కడ వాడారు. ఒకవేళ ఈ యొక్క యాత్ర ఇట్ వాజ్ మిస్అండర్స్టూడ్, తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. కానీ తర్వాత ఇక్కడ హోసన్నా నినాదం అనేది కొత్తగా వచ్చింది. హల్లెలూయా అనేది పరిచయం అయింది యూదులకు. ప్రభువును స్తుతించుడి, ప్రభు నామము స్తుతించబడుగాక అంటే హల్లెలూయా అనేది అర్థం. కానీ ఇప్పుడు క్రొత్త నినాదం బయటకు వచ్చింది, చిన్నపిల్లల నోట. ఎవరు చెప్పి ప్రాంప్ట్ చేసింది కాదు. హోసన్నా, హోస్ అనా అంటే మమ్ము రక్షించుము, ఇప్పుడే మమ్మను రక్షించుము అనేటటువంటి మాటను ఆ నినాదంగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విభాగాలు. ఒకటి, ఆయన గాడిదనెక్కి రావడంలో ఆయన తనను తాను తగ్గించుకున్నటువంటి ఆ యొక్క వినయాన్ని జకరియాలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏంటంటే ఆయన రావడం అనేది ఖచ్చితమైనటువంటి రాస్తా ఉన్నాడు జకరియా. గాడిద పిల్లనెక్కి నీ ఎదుగు వచ్చుచున్నాడు అని చెప్తూ, ఆ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునే దీనుడనై అంటాడు. అంటే తను తాను తగ్గించుకున్నవాడు. గ్రీక్ భాషలో కెనోసిస్ అంటే తను తాను ఖాళీ చేసుకోవడం. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తగ్గించుకున్నటువంటి వాడు. అంటే గుర్రం మీద డాబుసరితనంగా గంభీరంగా ఒక రాజులాగా ఒక కత్తి యుద్ధం చేసేవాళ్ళగా రావడం లేదనేది కనబడతా ఉంది ఇక్కడ. సో ఇట్ ఈస్ స్ట్రగుల్ బిట్వీన్ కెనోసిస్ అండ్ క్రౌన్. తను తాను ఖాళీ చేసుకున్న రిక్తినిగాను, అవతల వైపు ఏమో ఒక రాజులాగా జయంతో ఒక కిరీటం ధరించుకునేవాడిలాగాను. తర్వాత ఏంటంటే ఓ ప్రక్కన సిలువ, ఓ ప్రక్కన కిరీటం, ఓ ప్రక్కన ఖాళీ చేసుకున్న తనం అంటే రిక్తత, మరో పక్కన రాజరికం లాగా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది తన దీనత్వం ఒక ప్రక్కన అయితే, ఆయన ప్రాచుర్యము అనేది మరో ప్రక్కన. అది ఆయన ప్రాచుర్యం కోరుకోలేదు. ఎప్పటికప్పుడు ఆయన ఏ ఒక్క అద్భుతం జరిగినా, ఏ స్వస్థత జరిగినా, గుడ్డివాడిని బాగు చేసినా, లేకపోతే ఇంకోటి జరిగినా మీరు ఎవరికి చెప్పొద్దు దీన్ని అని చెప్తున్నాడు ఆయన. దాన్ని మెసాయనిక్ సీక్రెట్ అన్నారు. అంటే మెస్సయ రహస్యము అని అన్నారు. ఆ పదం ఎందుకు వాడారంటే, యేసువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడిగా దైవత్వం ఉన్నదా ఆయనలో, దైవత్వంతోనే వచ్చాడా అనేటువంటి ఆ ప్రశ్న రాకుండా ఆయన 100% మానవుడిగానే జీవించడానికే ఆయన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చిన ఆ అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందులో ఏ రకమైనటువంటి మాయ లేదనేది, ఆయన పారమార్థికమైనటువంటి సత్యాతి సత్యమైనటువంటి ఆయన ఉనికి నిజమైన మానవుడిగానే ఈ లోకంలో జీవించినటువంటి ఘటాన్ని తెలియజెప్పడానికి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు ఆయన. అంటే దాన్ని ఆయన మెస్సియాగా వచ్చాడనేటువంటి విషయం ఎవరు గమనించకూడదు అనేదే వారు చేసినటువంటిది. నిజానికి ఒక సమరయ స్త్రీ సంభాషణలో తప్ప ఎక్కడా కూడా ఆయన నేను మెస్సియానని కానీ ఇంకేదో చెప్పలేదు ఆయన అక్కడ. ఇకపోతే ఈ దినాలలో ఇశ్రాయేలు వారు మెస్సియాను ఎదురు చూస్తున్నటువంటి అనుభవం ఉన్నది. ఇక్కడ 3 రకాల నిరీక్షణ కనబడతా ఉన్నది మెస్సియా గురించి. మొదటిది ఏంటంటే, వారు ఉన్న పరిస్థితుల్లో వారు రోమియోల చేత పాలించబడుతున్నటువంటి సమయం ఇది. అంత క్రితం గ్రీకు వాళ్ళ చేత పాలించబడిన హెలెనీయులు పాలించారు వాళ్ళని. గ్రీకులకు ముందు వాళ్ళు పర్షియన్లతో పాలించబడ్డారు. పర్షియన్ల కంటే ముందు అకదయ లేక బబులోను రాజ్యంతో పాలించబడ్డారు. అంటే దగ్గర ఒక 400 సంవత్సరాలు ఎవరో ఒకళ్ళ పాలనలోనే ఉన్నారు. కానీ స్వతంత్ర ప్రతిపత్తి, స్వతంత్ర ఉనికి లేని యూదులుగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమెదురు చూస్తున్నారంటే, దేవుణ్ణి మెస్సియా కావాలని ఎదురు చూస్తున్నారు. ఏ రకం మెస్సియా అంటే, ఒక మిలిటెంట్ మెస్సియా. అంటే కత్తి యుద్ధం, ఒక అలెగ్జాండర్ లాగానో చింగీజ్ ఖాన్ లాగానో గుర్రం మీద వచ్చి యుద్ధాలు చేసి వాళ్ళ రాజ్య స్థాపన చేసే మెస్సియా కావాలి. ఒక రాజుగా మెస్సియా రావాలనేది వాళ్ళ ఎదురు చూపు.
రెండవది ఏ రకమైన మెస్సయ్య అంటే ప్రొఫెటిక్ మెస్సయ్య, అంటే ప్రవచనాల నెరవేర్పుతో కూడినటువంటి మెస్సయ్య రావాలి ఇక్కడికి. ఆయన దేవుడి చేత పంపబడిన సాక్షాత్తు దేవుని ప్రతినిధిగా ఈ లోకంలోనికి వచ్చే మెస్సయ్యగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మూడవది రక్షకుడైన ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆయన నీతితో కూడినటువంటి మెస్సయ్య కావాలి, సమాధానం అందించే మెస్సయ్య కావాలని. నిజానికి వాళ్ళు నిజంగానే ఎదురు చూస్తున్నారు. ఈ దినాల్లో కూడాను వాళ్ళు తలకాయ ఆ వెయిలింగ్ వాల్ కేసి కొట్టుకుంటూ 3 ప్రార్థనలు చేస్తున్నారు ఇవాళ కూడాను. ఏంటంటే, ఒకటి, మాకు మెస్సియా కావాలి, అంటే మాకు నీవు అభిషేకించినటువంటి వారిని మా దగ్గరికి పంపించమని అడుగుతున్నారు. రెండవది, మా ఇశ్రాయేలు స్వతంత్ర ప్రతిపత్తి దేశం మాకు అనుగ్రహించని అడుగుతున్నారు. మూడవది, ఇప్పుడు వాళ్ళకి టెంపుల్ లేదు కాబట్టి మాకు దేవాలయం కావాలని అడుగుతున్నారు. నిజానికి మెస్సియా వచ్చేసాడని క్రైస్తవులు చెప్పుకుంటున్నారు, కానీ యూదులు దాన్ని నమ్మడం లేదు. ఆయన రాలేదయ్యా, ఇంకా వస్తాడని ఆయన కొరకు ఇంకా ఆ తూర్పు ద్వారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ స్వతంత్ర ప్రతిపత్తి 1948వ సంవత్సరం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరమే వాళ్ళకి ఐక్యరాజ్య, అంటే వాళ్ళ అలయన్స్ ప్రభుత్వాలు కలిసి ఇశ్రాయేల్ స్థాపన చేశారు. కానీ వాళ్ళ దానికి సంతృప్తి చెందడంలే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేల్ రాజ్య స్థాపన ఇంకా పెద్దగా గంభీరంగా ఉండాలనేది వాళ్ళ ఎదురుచూపు. మూడవది, అది దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని. ఎందుకో మరి 77 నుంచి ఇప్పటి వరకు దేవాలయం నిర్మాణం జరగకపోవడం అది శోచనీయమైనటువంటి విషయం. ప్రియ స్నేహితులారా, నేను ఇందాక చెప్పినట్లు 3 రకాల ఎదురుచూపులు ఉన్నాయి. మెస్సియా రాజుగాను, మెస్సియా ఒక ప్రవచన నెరవేర్పుగాను, మెస్సియా ఒక ఆధ్యాత్మిక రక్షకుడిగాను వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆయన ఏ రకంగా ఈ లోకానికి రావస్తున్నాడు. నిజంగానే మెస్సియా రావడం ఇవాళ సర్వలోకం ఎదురు చూస్తున్నటువంటిది. ఒక ఇశ్రాయేలీలే కాదు, సర్వ సృష్టి ఎదురు చూస్తున్నటువంటి విశ్వజనీనమైనటువంటి సార్వత్రికమైన ఒక రక్షకుడిని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ దినాలలో ఎక్కడ చూసినా కూడా ఉన్నటువంటి ఈ వాతావరణం, ఒకటి యుద్ధాలు, సంఘర్షణలు, ఒక దేశం ఒక జాతి లేకపోతే ఒక ప్రజ ఇంకొక ప్రజతో ఇంకో జాతితోనూ ఒక దేశంతో పొసగనటువంటి ఈ దినాలలో జరుగుతున్నటువంటి యుద్ధాల మధ్య దేవుడు ఒక అభిషిక్తుని పంపాల సమాధానం తేడానికి. రెండవది, ఈ అప్రెసివ్ స్ట్రక్చర్స్, అంటే ఎక్కడ అణిచివేయబడుతున్నటువంటి దేశాల్లో చూస్తే మనం రకరకాల స్థలాల్లో మరి జాతులు, సమాజాలు అణిచివేయబడుతున్నటువంటి ఘట్టాలు చూస్తున్నాం మనం ఈ చరిత్రలో. ఆఫ్రికన్ కంట్రీస్లో, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో, ఏషియన్ కాంటెక్స్ట్లో, దళితుల సందర్భాల్లోనూ అణిచివేతను మనం చూస్తున్నాం. వాటి మధ్యన దేవుని అభిషిక్తుడు రావాలి తిరిగి సమాధానం నెలకొల్పడానికి. మూడోది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి మతావలంబనాలు ఏ మతంలో కూడాను కావాల్సిన సంతృప్తి లేక ఈ దేవుడని ఈ దేవుడిని వదిలేసి ఇంకో దేవుడు, ఆ దేవుడిని వదిలి ఇంకో దేవత దగ్గరికి, లేకపోతే ఈ సృష్టిలో ఈ చెట్టు, లేకపోతే ఆ సముద్రం, ఆ పర్వతం అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు. కానీ ప్రజలు నిర్దిష్టమైనటువంటి దేవుని ఉనికిని గుర్తించలేనటువంటి ఈ పరిస్థితులలో ఇన్అప్రోప్రియేట్ స్పిరిచువాలిటీ అన్నారంటే మన అసంపూర్తి అయిన ఆధ్యాత్మికతలో ఆయన రావాలి, దేవుడు దిగి రావాలి అనేటటువంటి ఈ ఘట్టం. క్రైస్తవులు ఆయన వాక్యము దేవుని యొక్క ప్రాతినిధ్యంగా ఈ లోకంలో అవతరించినటువంటి ఈ ఘట్టాన్ని, ఇన్కార్నేషన్ లేకపోతే అద్వితీయ దైవావతరణను మనం నమ్ముతూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఈ నేపథ్యంలో మనం గమనిస్తే 3 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలను నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ. ఒకటేంటంటే, ఎటువంటి మెస్సియాగా వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే, ఇటు జకరియా చెప్తున్నాడు, అటు దావీదు సంకీర్తనలు 118లో చూస్తున్నాడు, మీ రాజు నీతి గుమ్మముల వైపు వస్తున్నాడని. ఆయన సమాధానాన్ని స్థాపన చేయడానికి, నీతి న్యాయాలు స్థాపన చేయడానికి ఆయన వస్తున్నాడు. నేను ఇదివరకు కూడా చెప్పా చాలాసార్లు, దేవుని యొక్క అనేక ప్రణాళికల మధ్య కాదు, కానీ ఆయనకున్న నిర్దిష్టమైన నిర్మాణాత్మకమైన ఒక అద్వితీయమైన ఏకైక ప్రణాళిక ఏంటంటే విడుదల లేక విమోచన. ఎక్కడ ప్రజ కష్టపడుతుంటే, ఎక్కడ నెలకొట్టబడుతుంటే వాళ్ళ మధ్య నేనున్నాను భయపడకమని వచ్చి ఆయన తన యొక్క రక్షణను ఇచ్చినటువంటి ఘట్టాలు ఈ చరిత్రలో మనం ఇశ్రాయేలు చరిత్ర నుంచి గమనిస్తున్నాం. కాబట్టి అటువంటి రాజు మనకు కావాలి. ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు నుండి దాస్యత్వం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ నిర్గమమునకు, అంటే ఎక్సోడస్కి ముందటి రాత్రి వాళ్ళు
ఒక గొర్రె పిల్లను 4 రోజుల ముందే వాళ్ళు సిద్ధం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాము. అదేంటంటే 4 రోజుల ముందే వాళ్ళు ఒక చక్కటి గొర్రె పిల్లను, ఎటువంటి తప్పిదము జరగనటువంటి గొర్రె పిల్లను తీసుకొని వచ్చి దాన్ని సిద్ధం చేసుకొని ఉంచాలి 4 రోజుల ముందే. దానిని వారు రేపటి దినము నిర్గమం ఉందనగా రాత్రి ఆ గొర్రె పిల్లను వధించి ఆ రక్తంలో తమ చేతులు కడుక్కొని గుమ్మపు కమ్మీలకు వాళ్ళు రాశారు. ఎందుకంటే అది రక్షణకు గుర్తుగా ఉండేదానికి వాళ్ళు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే, ప్రభు అయిన యేసు నిష్కళంకమైనటువంటి బలి పశువుగా ఈ లోకానికి, అంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు దానికి. కాబట్టి ఎవడు పాపము లేనివాడు, దేవుడే సాక్షాత్తు ఈ లోకంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడే స్వయంగా భూమిపైన మనుష్య కుమారుడుగా వచ్చి ఆయన 4 దినాల ముందు, అంటే ఇవాళ కరెక్ట్గా ఇప్పటి నుంచి శుక్రవారానికి 4 దినాల ముందు దినాన ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. ఒక చక్కటి ఒక నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్లగా ఆయన రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఒకవేళ ఆయనే రాజుగా ఆయన అభివర్ణించుకున్నట్టయితే ప్రవచనాల నెరవేర్పు వరకు ఆయన సామాన్య జనులకు చేరువైన రాజు. ఆయన నా మొదటి విశేషణము ఆ రాజు కొరకు ఏంటంటే సామాన్య జనులకు చేరువైన రాజు. మార్కు సువార్తలో ఓక్లాస్ అనేటువంటి పదం వాడుతున్నాడు ఆయన జనసమూహం కొరకు. లేవాస్ అంటే ప్రజలు, గుర్తింపు కలిగిన ప్రజలు. ఆయన డాక్టర్ గారు, ఈయన టీచర్ గారు, ఈయన పలానా ఒక గుర్తింపు ఉన్నది. క్లెరోస్ అంటే వాళ్ళు క్లెర్జీ, అంటే వాళ్ళు అభిషిక్తులు, వీళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు అనే గుర్తింపు వాళ్ళకు ఉన్నది. ఏ గుర్తింపు లేని వాళ్ళు ఎవరంటే ఓ క్లాస్ అనేటువంటి వాళ్ళు. దానికి తెలుగులో తర్జుమా చేయాలంటే మంద, అంటే క్రౌడ్, గుంపు అని అర్థం అనమాట. వాళ్ళకి గౌరవం కనబడదు. కానీ వాళ్ళు యేసువారి చుట్టూ ఉండడానికి కారణం ఏంటంటే, దిగి వచ్చినటువంటి దేవుడు, ప్రభువుగా వచ్చినటువంటి ఆయన సామాన్య జనులకు చేరువైన రాజుగా వాళ్ళ మధ్య జీవించాడు. అందుకే కదా మిగతా పరిచయులకు చాలా కోపంగా ఉన్నది. అక్కడ 3 రకాల గుంపులు ఉన్నాయి. ఒకటేమో సామాన్య జనాంగం ఒకటి కనబడతా ఉన్నది, ఓ క్లాస్ అనేవాళ్ళు. వాళ్ళే ఎవరు పడితే వాళ్ళు ఆయన వెనకబడ్డారు, ఇది ఈయన గబోలు ఇశ్రాయేలుకు మోచుకుడు అన్నట్టు. రెండవది శిష్యుల బృందం కనబడుతుంది. మూడవది ఎవరంటే పరిసయ్యులు ఉన్నారు. ఎవరు ఈయన అని పరిశోధించడానికి జాగ్రత్తగా ఆయన వెనక వస్తున్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. ఈ 3 రకాల గుంపులు వాళ్ళ మధ్య ఈ ఓ క్లాస్ అనేవాళ్ళు, అంటే జనసమూహం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రభువును నేరుగా చూసిన వాళ్ళు, ప్రభువును అతి సమీపంగా చూసిన వాళ్ళు, ప్రభువును తాకిన వాళ్ళు. ఆయన ఒక సృష్టి విధాయక ప్రభువు సామాన్య జనాంగం మధ్యకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందని అంటే, వాళ్ళు గట్టిగా కేకలు వేస్తూ హోసన్నా మమ్మల్ని రక్షించు అని అంటుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, పరిసయ్యులు, ఏమయ్యా మీ వాళ్ళంతా అట్లా అరుస్తున్నారు, అట్లా అరవదు, తప్పు కదా, ఎవరు నువ్వు రక్షించేవాడివా, దేవుడు కదా రక్షించాలి, ఈ దేవదర్శుని కదా, చెప్పు వాళ్ళకి అరవద్దని చెప్పంటుంటే ప్రభు అన్నాడు, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును అన్నాడు. హల్లెలూయా. ఈ రాళ్ళు కేకలు వేయును. లోకాసు వార్త 19:40 ఆయన చూస్తున్నాం మనం. రాళ్ళు కేకలు వేయటం ఎక్కడ చూసారా మీరు? హబక్కూకులో చూసాం. దుఃఖంతో విలాపంతో రాళ్ళు కేకలు వేయడం అనేది ఒక ప్రవచనంలో ఉంది అక్కడ. కానీ ఇక్కడేమంటున్నా అంటే ఇట్ ఈస్ పాసిబుల్, అంటే జీవము లేనివి కూడా, చలనం లేనివి కూడా కేకలు వేస్తాయి. అంటే దే కెన్ రెస్పాండ్ టు ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ సృష్టికి ఆ స్పందన తెలిసిపోతుంది అనేది మనం గమనిస్తాం. లోకాసు వార్త 8వ అధ్యాయం 23వ వచనంలో కానీ, మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం తర్వాత కానీ, వాళ్ళు గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులతో కలిసి పెద్ద తుఫాను వచ్చినప్పుడు నీళ్లు బాగా పైకి లేచి అలలు ఆ యొక్క నావలను ముంచుతూ ఉంటే, ఏమయ్యా నిద్రపోతున్నావు ప్రభా, మాకు భయం వేస్తున్నానంటే ఆయన లేచి గాలి తుఫానును గద్దించగా తుఫాను నిమ్మళమాయెను అనే మాట ఉంటుంది. తుఫాను నిమ్మళమాయెను. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంట, ఈయన ఎవరో. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా వాళ్ళు అదే అనుకుంటున్నారు. ఏంటంటే ఈయన ఎవరో అనుకుంటున్నారు. ఈయన ఎవరు? ఈ 2 చోట్ల కూడా ఇదే ప్రశ్న ఉన్నది. పరిసయ్యులు వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన ఎవరై ఉంటారు, ఇట్లా అరుస్తున్నారు వీళ్ళని అనుకుంటున్నారు ప్రజలు కూడాను. ఇక్కడ కూడా ఆయన తుఫాను గాలిని గద్దించినప్పుడు కూడా శిష్యులు అనుకుంటున్నారు ఈయన ఎవరో. అదొక క్రిస్టలాజికల్ క్వశ్చన్, అది క్రిస్తత్వ
పరమైనటువంటి ప్రశ్న అది. ఎవరు ఈయన అనేటటువంటి ఈ ప్రశ్నకు జవాబు యేసు జీవిత విధానంలో చూస్తున్నాం. ఆయన చేసినటువంటి స్వస్థతలు, ఆయన చేసినటువంటి దేవుని రాజ్య బోధనలు, ఆయన నడక, ఆయన ప్రవృత్తి, ఆయన ప్రార్థనా జీవితము, తనను తాను తగ్గించుకున్న విధానము ఒక వినూత్నమైన వైఖరిలో కనబడుతుంది. ఆడంబరాలు లేవు ఇందులో, భేషజాలు లేవు ఇందులో. పరిపూర్ణమైనటువంటి తగ్గించుకున్నటువంటి, ఖాళీ చేసుకున్నటువంటి ఒక వినమ్రత జీవితంలో యేసు ఆయన నజరేతు వాడగు యేసే దేవుని చేత పంపబడిన క్రీస్తు అని తర్వాత దినాల్లో పౌలు భక్తుడు దర్శించినట్లుగా ఆ యేసే ఈ క్రీస్తు. ద సేమ్ జీసస్ ఈజ్ ది క్రైస్ట్, క్రిస్టోస్, ద లార్డ్, ద మెసాయా అనేటువంటి ఆ విశ్వాసాన్ని పౌలు ప్రకటించాడు. ఈయన ఎవరై ఉంటాడో అనే ప్రశ్న, అది ఒక క్రీస్తత్వ సంబంధించినటువంటి ప్రశ్న. అది అందుబాటులో ఉన్నటువంటి సామాన్య జనులకు చేరువైన రాజు ఆయన. ఎప్పుడు పిలిస్తే ఆయన పలికాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన తాకారు, స్వస్థపరచబడ్డారు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది. మరో స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర ఆయన కన్నీటితో ఆయన పాదాలు కడుగుతా ఉన్నది. ఇంకొక ఆయన వచ్చి దయ్యములు పట్టిన వాడు వచ్చి గెదరేనలో ఆయన పాదాల చెంత పడిపోయి స్వస్థ చిత్తుడై ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. ఇట్ వాజ్ పాసిబుల్ ఇన్ హిజ్ ఎర్త్లీ అబోర్డ్ దట్ ద లార్డ్ టచ్డ్ ఈచ్ వన్ హూ వాజ్ ఇన్ నీడ్. అది రక్షకుని యొక్క నిజ జీవితము లేక గుణ విశేషణం అని కనబడుతుంది. అందుబాటులో ఉన్న దేవుడు, సమీపంలో ఉన్న దేవుడు, ఆయన సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు. ఎవరు వచ్చినా సరే, ఓ కుమారి నీ విశ్వాసం రక్షించను, సమాధానం కలదానవైవెళ్ళు. కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం కలదానవైవెళ్ళు. ఎవరొచ్చినా స్వస్థ చిత్తతతో ఆయన దగ్గర ఉండడాన్ని గమనిస్తున్నాం. ఎవరైనా సమీపంగా ఉన్నటువంటి రాజు ఆకలితో ఉన్నటువంటి వాళ్ళని 5,000 మందికి ఆహారం అందించినటువంటి దేవుడిగా, ఒక గుడ్డి బర్తిమయ పుట్టు గుడ్డిగా ఉన్నటువంటి వాడికి వీడు కాదు వీడి తండ్రి కదా పాపం చేసింది, నువ్వు రా అని చెప్పి వాడి కళ్ళు తెరిచి ఒక నూతన దర్శనం ఇచ్చినటువంటి దేవుడిగా, నాయుని కవునిలో దుఃఖించుతున్నటువంటి విధవరాలికి తన కుమారుని లేవనెత్తినటువంటి ఒక నూతన జీవ అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి జీవదాతగాను, జక్కయ్యను ఆయన చెట్టు కింద దిగొచ్చి నీవు అబ్రాహాము కుమారుడివే రావయ్యా, నేడు ఇంటికి రక్షణ వచ్చిందని రక్షణ ప్రాప్తించినటువంటి విధానంలో మనం చూస్తున్నాం. 18 సంవత్సరాలకు వంగిపోయినటువంటి స్త్రీని లేవనెత్తినటువంటి వాడుగా, స్థిరముగా నిలవబెట్టినటువంటి వాడుగాను, ఆయన 38 సంవత్సరాలు పడినటువంటి వాడిని పక్షవాదంతో వాడిని లేవనెత్తి నడిపించినటువంటి వాడిగా ఎన్ని గుణ విశేషణాలు మనం చూస్తున్నాం. ఆయన 10 మంది కుష్ఠువారిని తాకి వాళ్ళని స్వస్థపరిచినటువంటి ఆ యేసులో సాక్షాత్తు దేవుని రాజ్య స్థాపన జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఏ రాజును మనం చూస్తున్నాము? సన్యసించిన రాజు. రెండవ ఆలోచన నాది. ఒకటి సామాన్య జనులకు చేరువైన రాజు అయితే, ఆయన సన్యసించిన రాజు. అన్ని వదిలిపెట్టేసుకున్నాడు. ఆయన తాను సర్వసంగ పరిత్యాగి అని అంటారు కదా. ఆయనకంటూ సొంత ఇల్లు, తల్లి ఉన్నది కానీ ఎన్నడూ ఇంటికి పోలేదు. ఆయన తన బంధు పరివారం ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు. ఆయన సేవ 3.5 సంవత్సరాలు ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి ఆయన నిస్వార్థమైనటువంటి ఏ రకమైనటువంటి నిష్కామ కర్మ ఫలితాన్ని ఆశించినటువంటి సేవలో ఆయన తన కాలి మీదే తిరిగినటువంటి విశ్వాస యాత్ర ఒక విశేషమైనటువంటి యాత్ర ఇది. ఈ ఆధ్యాత్మిక యాత్రలో అనేకుల హృదయాలను సంధించాడు, అనేక హృదయాలను పరామర్శించాడు, అనేక హృదయాలను దర్శించాడు. ప్రభువారు ఆయన తీసుకొని వచ్చినటువంటి ఈ చైతన్యము ఒక వినూత్నమైనటువంటి ఆధ్యాత్మిక రాజ్య స్థాపనతో వారు చేసినటువంటి ఇనిషియేటివ్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ మనం చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చినటువంటి అందులో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము పౌలు భక్తుడు ఎంత గణనీయమైనటువంటి విధానములో ఈయన గురించినటువంటి అభివర్ణన ఫిలిప్పీ పత్రికలో తాను ఆ అనుభవాన్ని, ఆయన దర్శనాన్ని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, ఈ జీవితాన్ని మీరు కూడా కలిగి ఉండమని చెప్తూ, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. హీఈస్ దేర్ ఆల్రెడీ. హీఈస్ సిట్టింగ్ ఎట్ ది ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని స్థితిలో, దైవ స్థితిలో కూర్చున్నటువంటి వాడు. అయితే అది నాకు ఉండాలనేటువంటి, ఎప్పుడూ ఇందులోనే నేను ఉండాలనే ఆలోచన లేకుండా ఆ స్థితిని ఆయన విస్మరించి త్యజించి అక్కడి నుంచి దిగి వచ్చినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. ద డిసెండింగ్ గాడ్.
ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, కెనోసిస్ అనే గ్రీక్ పదం వాడాడు ఇక్కడ. అంటే కంప్లీట్ పాత్ర ఖాళీ చేసేసుకున్నాడు అనమాట. తనను తాను పూర్తిగా ఖాళీ చేసుకొని రిక్తునిగా చేసుకున్నటువంటి వాడు. ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా అండి. ఏ డయింగ్ ఎక్స్పీరియన్స్, మరణ వేదన. ఇట్ ఈస్ నాట్ సెసేషన్ ఆఫ్ లైఫ్, అంటే జీవోత్సవంలాగా మారిపోవడం కాదు, కానీ ఆయన నిరంతరము ఆ శిలువ మీద ఆ మరణ వేదనను పొందుతున్నటువంటి అంతటి విధేయత చూపినటువంటి ఆ దేవకుమారుణ్ణి మనం చూస్తూ ఆయన తన్ను తాను తగ్గించుకొని అంటున్నాడు. ఇవాళ ఆయన ఒక అలెగ్జాండర్ చక్రవర్తి లాగా ఒక గుర్రం మీద రావడము, లేకపోతే కత్తితో తునుమాడడానికి ఆయన యుద్ధ విద్యలు చూపించేదానికో పెద్ద సైన్యాన్ని పోగేసుకు రావడము ఏం కాదు. ప్రేమ రాజ్యము. ఈ ప్రేమ రాజ్యానికి ఆయన తీసుకొని వచ్చింది మూడవది ఏంటంటే సమాధానాధిపతి అయిన రాజు, సామాన్య జనులకు చేరువైన రాజు, ఆయన సన్యసించిన రాజు, ఆయన సమాధాన అధిపతి రాజు. గమ్మత్తు చూసారా మీరు? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమి తనతో పాటు చూసుకుని వచ్చినట్టు, కానీ ఆయన ఆస్తిపాస్తులు చూపించుకోవడానికి వచ్చిన వాడుగా కనబడ్డాడు. ఆయన పుట్టడం అనేది నిజంగా కావాలంటే హేరోదు రాజు భవంతిలోనే పుట్టొచ్చు ఆయన, లేక యెరూషలేం దేవాలయంలోనే పుట్టొచ్చు ఆయన. కానీ తనకు తాను గృహము లేకుండా ఎవరో పంచన ఒక పశువులశాలలో పుట్టినటువంటి వాడు ఆయన. మరో ప్రక్కన చూస్తే ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు తాను బోధనకు వాడుకున్నటువంటి నావ తనది కాదు, ఎవరో ఒకళ్ళ నావ అద్దెకిస్తే ఆ నావలో ఆయన వాక్యాన్ని చెప్పి దేవుని రాజ్య సంగతులు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆహారానికి ఆకలితో ఉన్నారంటే వాళ్ళు ఎవరో బాలుడు తెచ్చిచ్చిన ఎవరి రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆయన దానిని దీవించి వాళ్ళకి 5,000 మందికి పంచినిచ్చినటువంటి ఘట్టాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. బరబ్బా కొరకు చేయబడిన సిలువ అది. ఎవరిని సిలువ వేయాలంటే వాళ్ళు రెడీ చేశారు బరబ్బా అనేవాడిని ఆల్రెడీ. కానీ అకస్మాత్తుగా ఆ ప్లేస్లోకి వచ్చిన వాడు ఎవరంటే ఆ రాత్రి క్రొత్తగా యేసువారు వచ్చి ఆ బరబ్బ సిలువలో ఆయన తన కొరకు చేయబడిన సిలువ కాదు అది. చివరిగా ఆయన చనిపోయినప్పుడు సమాధి చేయబడడానికి ఆయనకంటూ ఒక సమాధి దొరకలేదు. అది అరిమతయి యోసేపు సన్హెద్రిన్ సభ్యుడైనటువంటి, అంటే పార్లమెంట్ సభ్యుడు లాంటి వాడు, ఆయన తన సమాధిని ఆయన అంటే ఏదో ఒకటి ఎవరో ఒకరి దగ్గర తెచ్చుకోవడమే, కానీ స్వయంగా ఆయనదంటూ ఏది లేదు. మేడగది కూడా ఆయనది కాదు, గాడిద ఆయనది కాదు, ఎవరో ఒకళ్ళ వస్తువుల్ని ఆయన వాడుకున్నట్టు చూస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ద డివైన్ మిస్టరీ. ఆ దైవత్వపు మర్మాన్ని మనం గమనించాలి. యేసువారి రాకలో ఆయన అంటున్నాడు, నా సమయం ఇంకా నువ్వు రాలేదన్నాడు. మరియమ్మ వారు వచ్చి నీళ్లు ద్రాక్షారసంగా చేయమని ఆమె అడగలేదు, కానీ అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, నా సమయం ఇంకా నువ్వు రాలేదన్నాడు. అక్కడ తర్వాత కాలంలో ఆయన సహోదరులు వచ్చి అడిగారు, ఏమయ్యా ఇన్ని పనులు చేస్తున్నావు కదా నాన్న, నువ్వు వెళ్ళి యెరూషలేములో ఇవన్నీ చేయి, ఎందుకంటే దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు గో అండ్ పెర్ఫార్మ్ దీస్ థింగ్స్ టు బికమ్ మోర్ పాపులర్. అంటే ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. కైరోస్ అంటే దైవ సమయం, క్రోనోస్ అంటే మానవ నిర్ణీత కాలం. ఇది క్రోనోస్ కాదు, ఇది కైరోస్, దైవ సమయం, కైరెటిక్ మూమెంట్. అదేంటంటే నా సమయం ఎక్కడుందంటే సిలువ. దట్ ఈస్ ది వాట్ ఈస్ ఇట్ కాల్డ్ ద డిస్టింక్ట్ పాయింట్ ఆఫ్ టైం అన్నమాట. ఎక్కడి నుంచి అయితే యేసు ఈ కాలాన్ని సర్వలోకము నిర్ణయిస్తుందో, క్రీస్తుకు ముందు క్రీస్తుకు వెనుకని ఆ నిర్దిష్టమైనటువంటి ఘడియ, దట్ ఈస్ కాల్డ్ కైరోటిక్ మూమెంట్, దైవ సమయం. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది కాబట్టి ఆయన ప్రిపేర్ అయిపోయాడు రావడానికి. అందరికీ ఓకే, ఇప్పుడు ఇదివరకు ఎవరికి చెప్పొద్దు అన్నాడు, దూరంగా వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళు హోసన్నా అంటుంటే యాక్సెప్ట్ చేశాడు ప్రభువారు దాన్ని. నాట్ ఫర్ హిస్ గ్లోరిఫికేషన్ బట్ ఫర్ ద రెవల్యూషన్ ఆఫ్ హిజ్ మెస్సయా. తనలో ఉన్నటువంటి ఆ మెస్సయాను తెలియజెప్పడం కొరకు ఆయన అంగీకరించినట్టు చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, యెరూషలేం అనేటటువంటి ఈ యొక్క మహానగరానికి ఆయన ప్రవేశిస్తున్నాడు. దేవుడు తన నగరంలోనికి ప్రవేశిస్తున్నాడు. యు నో వన్ థింగ్, యెరూషలేంకి 70 పేర్లు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటి 3 పేర్లు ఏంటంటే, ఈ యెరూషాలయం అంటారు దీన్ని. కోర్స్ తెలుగులో ఆలయం అంటున్నాం మనం, కానీ ఏమో మనకు తెలియదు. యెరూషాలయం అని కూడా అంటారు వాళ్ళు అక్కడ. అంటే ఏంటంటే సమాధాన నగరం అది. రెండవది జయోన్ అనేది ఒక పద్య రీతిలో
కవనము లేక కవిత్వం చెప్పే రీతిలో పద్యానికి వాడేటువంటి పదంగా ఈ సియోను అనే పదం వాళ్ళు వాడుకున్నారు. దిస్ ఈజ్ ద సిటీ ఆఫ్ డేవిడ్, సిటీ ఆఫ్ ద కింగ్. ఇది రాజనగరం, అది దేవనగరము, ఇది రాజనగరము. మూడోది ఏంటంటే జెరూసలేం అంటే సమాధాన నగరం అనేది కూడా చూస్తున్నాం. ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి నగరాలను మనం చూస్తున్నాం. దీన్ని హోలీ హౌస్ అని కూడా, పరిశుద్ధ గృహము అని కూడా అన్నారు దీన్ని. ప్రియ స్నేహితులారా, సమాధానాధిపతి అనేటువంటి రాజుగా యేసు ఆయన ఖర్జూరపు మట్టలు ప్రజలందరూ చేసి ఆయన ఆహ్వానిస్తుంటే ఆయన ఏమి పెద్ద ప్రిపరేషన్ ఎవరో తయారు చేసింది కాదు ఇది. మనం ఇవాళ ఎవరన్నా మంత్రి గారు వచ్చినా, పెద్ద రాజకీయ నాయకులు వస్తే కొన్ని రోజుల ముందు నుంచే ప్లానింగ్ చేస్తారు. ఇక్కడ సభ ఎక్కడ పెట్టాలా, ఎక్కడి నుంచి పొజిషన్ వెళ్ళాలా, దానికి కావాల్సిన భద్రత, రక్షణ ఏమీ లేదు. అప్పటికప్పుడు ఇన్స్టాంటేనియస్ ప్రాసెస్ ఆఫ్ ది వాకింగ్ విత్ జీసస్, యేసుతో నడవటం అనేది. ఈ యాత్ర పరాకాష్ఠకు వచ్చాం మనం. 40 దినాల ధ్యానాలు పూర్తి చేసిన సమయంకి వచ్చాం. దీని యొక్క ఒక అంతిమ స్థితి తెలుసో తెలియకో ఒక అంత్యత్వ కాలానికి వచ్చాం. ఈ యొక్క లెంటు మండల దినాల యొక్క అంత్యత్వ కాలానికి, ఒక నిర్దిష్టమైన ఘట్టానికి మనం ప్రవేశించాము. రేపటి దినం నుండి పరిశుద్ధ వారంగా ఆచరించేటటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఈ ఘట్టంలో మన జీవితాలు ఖర్జూర మట్టలని, ఒలివ మొక్కల ఒలివ బ్రాంచెస్ అని కాదు, కానీ మన గుండెలను తెరచి దేవా మా హృదయంలోనికి రా, నీతో మేము కూడా నడవాలి, ఇంకా నీతో పాటు సిలువ దగ్గరికి మేము రావాలి. ఇది సమాధానాధిపతి అన్న రాజుతో కలిసి మనం చేసేటటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ యాత్ర క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయనతో కలిసి యుద్ధాలు కాదు, హింసలు కాదు, వీటన్నిటిని విస్మరించి మన గృహాల్లోనూ మన సమాజంలోనూ హింసను విస్మరించాలి. మనం జాగ్రత్తగా యేసును అనుకరించేటటువంటి దాని గుణ విశేషణాలు అనుకరించి నెమ్మదితనంతో సమాధానాన్ని మనం ప్రకటించే వాళ్ళంగాను ఆయనతో కలిసి నడుద్దాం. ఈ విశ్వాస యాత్ర ఒక పర్ఫెక్షన్కి చేరుతున్నాం. ఇక్కడ మనకు తెలుసో తెలియకనో సిలువ వైపే నడుస్తున్నాం. ఆయనతో పాటు ఆ సిలువ దగ్గర వినమ్రతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శంగా దేవుడు మనకి లోకంలో మనుష్య కుమారుడుగా నజరేతు వాడైన యేసులో ఆయన చూపించినటువంటి ఈ జీవితము ఒక మహా అద్భుతం. మహా అద్భుతం. ఇది మనకు ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి మనకు తెలియని మాటలు లేనటువంటి స్థితి. తనను తాను తగ్గించుకున్నటువంటి దేవుణ్ణి ఇక్కడ మనం చూస్తున్నాం. వినమ్రత ఆయన జీవితాన్ని ప్రదర్శన ఆయన ఇస్తున్నాడు. ఇట్ ఈస్ ది డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద హ్యూమిలిటీ ఆఫ్ గాడ్ ఇన్ హిజ్ ఎర్త్లీ అబోర్డ్. ప్రియ స్నేహితులారా, ఈ క్రీస్తత్వ అనుభవం అంటే క్రిస్టలాజికల్ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవంలో మనం నేర్చుకునేది ఒకటే ఏంటంటే ద పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. ఆయన ఈ లోకానికి తెచ్చినటువంటి సమాధానము. యెషయా ప్రవచించాడు, సమాధాన కర్తయ్యకు అధిపతి అని. సుమియోను అంటాడు, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చున్నామంటాడు. ప్రభు ఈ లోకంలో ఎవరితోనో ఏం చేసినా కూడా సమాధానం మీకు కలుగును గాక అన్నాడు ఆయన. ఆయన ఉత్థానుడైన తర్వాత కూడా చెప్పబోయేది ఏంటంటే, ద ఓన్లీ పర్పస్ ఐ హ్యావ్ కమ్ హియర్ ఈజ్ టు ప్రొక్లెయిమ్ ది గాస్పెల్ ఆఫ్ పీస్. మీకు ఈ సమాధానం అందించేదానికి వచ్చాను. ఇవాళ జరిగినటువంటి ఈ పామ్ సండే, ఈ మటల ఆదివారం, ఈ గొప్ప ఈ యాత్ర సమాధాన యాత్రగా దీన్ని గమనించి సర్వలోకానికి ఆయన ప్రకటించినటువంటి ఈ సువార్త. కాస్మిక్ లార్డ్ కమ్స్ యాజ్ ద లార్డ్ ఆఫ్ ద పీస్. సృష్టి విధాయకమైన దేవుడు, ఆ తుఫానును గద్దిస్తే అణిగిపోయినటువంటి ఈ సృష్టికి అధినేతృత్వం ఇచ్చే దేవుడు సమాధానాధిపతిగా ఆయన తనను తాను తగ్గించుకున్నవాడే ఈ లోకంలో ఆయన ప్రవేశించినటువంటి ఈ ఘట్టాన్ని మనం గమనించి దానిని అనుకరించడానికి మన గృహాల్లో నుంచి ప్రారంభిద్దాం. లెట్ us experience and translate this life of peace in our own families. ఇక్కడి నుంచే కుటుంబం నుంచి ప్రారంభిద్దాం. మన సంఘంలో, మన సమాజంలో ఈ సమాధానానికి మనము దేవుడు అనుగ్రహించే మనము సాధనాలుగా మారడానికి, సమాధాన సాధనాలుగా మారడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనను మనం తగ్గించుకుందాం. ఈ పామ్ సండే మనకు క్రొత్త పాఠాన్ని ఏంటంటే ద పీస్ ఆఫ్ ద లార్డ్, క్రీస్తు సమాధానము మనకు అందించాడు. మనం దాన్ని ఇతరులకు అందించేదానికి ఆయన కృపా సాధనాలుగా మారదాం. మనం ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. కృపా కనికరం గల తండ్రి, గొప్ప దేవా, నమ్మదగిన దేవా, నీ పరలోకపు సమాధానం మాకు పంచి ఇవ్వడానికి
అవును ప్రభా, దూతలు ఏమి పాటలు పాడారు వాళ్ళు, స్వర్లోకములో నీ యొక్క మహిమ, ఈ భూమిపైన సమాధానం అని కదా వాళ్ళు పాడారు. అదే సమాధానము ప్రజలు ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయన నీకు మహిమ పరలోకంలోని, ఇక్కడ సమాధానం భూమి మీద అని పాటలు పాడారు. మా గృహాలలో నీ సమాధానం ఇవ్వండి, మా సమాజంలో నీ సమాధానం ఇవ్వండి. ఎన్నో ప్రాంతాలలో నాయన అణిచివేయబడుతున్నటువంటి ఆక్రందనలో ఉన్నటువంటి పాలస్తీనా కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. మణిపూర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఉక్రెయిన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. గొంతు విప్పి చెప్పుకోలేనటువంటి అన్యాయం మధ్య మెస్సయ్యగా నీవు రావాలి ప్రభువా, నీ సమాధానం అందించాలి. ఎదురు చూస్తున్నాం. ముఖ్యంగా మా గృహాల నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రార్థనలో ప్రభువా, నీ సమాధానం మా నుండి ప్రారంభించుమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానము మీకు సదా తోడయుండును గాక. ఆమెన్.